అందరికీ నమస్తే అండి. ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకుల మీద వైసీపీ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. సో దీనిలో రకరకాల ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న సొంత వ్యవహారాలు, కొన్ని వ్యాపారాలు, వాటి మీద ఎక్కువగా నిఘా పెట్టి ఎక్కడైనా లోపాలు కనిపిస్తే వాటిని మరింతగా తెరిచి చూసి వాటిలో ఎక్కడైనా దొరుకుతారేమో అని కాస్త నిశ్చితంగా పరిశీలించి దొరికిన వెంటనే పట్టేసుకొని, దొరకకపోయినా సరే పట్టుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఎన్నికల టైంలో ఒక రకంగా నైతిక స్థైర్యం దెబ్బతీయడం, క్యాడర్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే టార్గెట్. యాక్చువల్లీ రాష్ట్రం మొత్తం మీద నాకు తెలిసినంత వరకు పరుచూరు సీటుని వైసీపీ బాగా టార్గెట్ చేసింది. పరుచూరు అసెంబ్లీ సీటుని వైసీపీ బాగా టార్గెట్ చేసింది. ఇప్పుడు కాదు, ఏడాదిన్నర కిందటి నుంచి కూడా పరుచూరు టార్గెట్గా, పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారిని ఓడించాలనే టార్గెట్గా పావులు కదుపుతూనే ఉన్నాయి. దానిలో భాగంగానే 2023 జనవరిలో ఆమంచి కృష్ణమోహన్ గారిని పరుచూరు ఇన్ఛార్జిగా నియమించారు. సో ఆయన ఒక టాస్క్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం వచ్చారు పరుచూరు ఇన్ఛార్జిగా. పార్టీ పెద్దల నుంచి, ప్రభుత్వం నుంచి, అలాగే సీఎం గారి దగ్గర నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ఒక యాక్షన్ ప్లాన్, ఒక సెట్ ఆఫ్ యాక్షన్ ప్లాన్తో భాగంగా ఆమంచి కృష్ణమోహన్ గారు పరుచూరులో ఇన్ఛార్జిగా దిగారు. అదేంటి? మొదటిది ఓట్ల తొలగింపు. సో ఓట్ల తొలగింపులో భాగంగా ప్రస్తుతానికి 13,000కు పైగా ఓట్లు తొలగించారు. అంటే టాస్క్ నెంబర్ 1 ఫినిష్ అయింది. 13,000 ఓట్లు తొలగించారు. రెండోది, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం. సో పరుచూరు నియోజకవర్గంలో గ్రానైట్ వ్యాపారులు ఉన్నారు, గ్రానైట్ ఫ్యాక్టరీలు, మార్టూరు, ఎద్దనపూడి మండలాల్లో ఎక్కువగా గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అలాగే కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, కోల్డ్ స్టోరేజ్లు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఎరువులు, పురుగు మందుల వ్యాపారాలు వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళల్లో టీడీపీ సానుభూతి పరులు ఎవరున్నారు, ఏలూరు సాంబశివరావు గారి ప్రధాన అనుచరులు ఎవరున్నారు అనేది టార్గెట్ చేసి వీళ్ళ మీద కేసులు నమోదు చేసి వీళ్ళను బందీలుగా చేసుకొని, వీళ్ళను బెదిరించో, భయపెట్టో, లేదా వీళ్ళ లొసుగుల్ని, వ్యాపార లొసుగుల్ని ఆసరాగా చేసుకొని వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం టార్గెట్ నెంబర్ 2. ఇది కూడా నిన్నటితో ఫినిష్ అయింది. ఇక మూడోది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం. మొదటిదేమో ఓట్ల తొలగింపు, రెండోదేమో ఎమ్మెల్యే గారి స్ట్రక్చర్, ఎమ్మెల్యే గారి పొలిటికల్ స్ట్రక్చర్, లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్టర్బ్ చేయడం, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం. మూడోది నేరుగా ఎమ్మెల్యే సాంబశివరావు గారిని టార్గెట్ చేయడం. సో ఇప్పుడు దానిలో భాగంగా ఆయన మీద వారం రోజుల వ్యవధిలోనే 2 కేసులు నమోదు చేశారు. ఒకటేమో నోవా అగ్రిటెక్లో ఫైనాన్షియల్ మిస్లీడ్స్ జరిగాయి, సో తీగలాగితే టీడీపీ కదిలింది, నోవా అగ్రిటెక్లోకి డిఆర్ఐ సమన్లు ఇచ్చింది, ఛార్జ్ షీట్ల నమోదుకు బాపట్ల పోలీసులు పిటిషన్ దాఖలు, నల్లధనం తీగలాగితే టీడీపీ ఎమ్మెల్యే డొంక కదిలింది, పరుచూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు చైర్మన్గా వ్యవహరిస్తున్న నోవా అగ్రిటెక్ జీఎస్టీ ఎగవేతపై తనిఖీలు నిర్వహిస్తే ఆ కంపెనీ కేంద్రంగా సాగిస్తున్న నల్లధనం భాగోతం బట్టబయలైంది. గుంటూరులో నోవా అగ్రిటెక్ కంపెనీ భారీ ఆర్థిక అక్రమాలకు అడ్డాగా మారిందని రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. వ్యాపార కార్యకలాపాల ముసుగులో షెల్ కంపెనీలన్నీ ద్వారా నల్లధనాన్ని చలామణీలకు తెచ్చి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆధారాలతో నిగ్గు తేలిందని నిన్న ఆయన మీద, సాంబశివరావు గారి మీద మొన్న ఒక కేసు నమోదు చేశారు. అది అలా ఉంటే నిన్న ఏం చేశారు? నిన్న కాక మొన్న గ్రానైట్ ఫ్యాక్టరీల తనిఖీకని నెల్లూరు నుంచి ఒక ఏడీ స్థాయి అధికారి వచ్చారు. ఓకే, అధికారులు రావడం వరకు ఓకే. ఆ అధికారి వస్తా తనతో పాటు కొంతమంది వైసీపీ నాయకులను తెచ్చారంట. ప్లస్ ఆ వెహికల్స్లో ఎవరైతే వైసీపీ నాయకులు వచ్చారో ఆ వెహికల్స్లో కారం పొడి ప్యాకెట్లను, కర్రలు ఉన్నాయంట. దాంతో ఈ గ్రానైట్ వ్యాపారులు, టీడీపీ వాళ్ళు, ఎమ్మెల్యే గారు అందరూ అడ్డుకొని వాళ్ళతో మాట్లాడి కాస్త వాగ్వాదం జరిగింది, ఘర్షణ జరిగింది, కొట్లాట జరిగింది, అన్నీ జరిగాయి. సో మరి వైసీపీ నాయకులను కొడితే వాళ్ళు ఊరుకోరుగా, వాళ్ళు కేసు పెట్టడంతో నిన్నటికి నిన్న గ్రానైట్ వ్యాపారుల్ని అరెస్ట్ చేశారు. ఇదిగోండి మార్టూరులో హైడ్రామా, బాధితులపైన ఎదురు కేసులు, ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే పైన నమోదు, నిబంధనలకు భిన్నంగా ప్రైవేట్ సైన్యంతో తనిఖీలకు వచ్చిన అధికారులపై చర్యలేవి, యజమానుల ఫిర్యాదు బుట్టదాఖలు, ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అదుపులోకి, మంగళవారం రాత్రంతా స్టేషన్లోనే, బుధవారం ఉదయం కోర్టుకు తరలింపు, మార్టూరు సెంటర్లో భారీగా బలగాలు. చూసారా, ఇన్నాళ్ళు లేవు. మార్టూరులో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలను తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ప్రైవేట్ సైన్యంతో వచ్చారు. ఆ ప్రైవేట్ సైన్యంతో వచ్చినందుకు గాను గ్రానైట్ వ్యాపారులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయబోయారు. వెళ్ళినందుకు వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టి వాళ్ళని అక్కడే అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. సో ఇదే కేసులో
ఎమ్మెల్యే సాంబశివరావు గారి మీద కూడా పెట్టారు నాన్ బెయిలబుల్ కేసులు. మళ్ళీ ఇదేదో చిన్న కేసు కాదు, నాన్ బెయిలబుల్ కేసులు. సో ఇప్పుడు ఎమ్మెల్యే సాంబశివరావు గారి మీద 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, నల్లధనమని, నోవా అగ్రిటెక్కి సంబంధించిన ఒకటి. ఇంకోటేమో ఈ మార్టూరు గ్రానైట్ ఫ్యాక్టరీ దగ్గర జరిగిన గొడవ విషయంలో. సో 2 నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఎన్నికలకి ఇంకో 2 నెలల సమయం ఉందనగా ఇప్పుడు ఈ కేసులు పెట్టారంటే అర్థం ఏంటి? దాని వెనక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉన్నట్ట లేనట్ట? సో ఒకవేళ ఇదే కొనసాగితే యాక్చువల్లీ దీనివలన రాజకీయంగా ఎమ్మెల్యే గారికి ఏమైనా నష్టం ఉంటుందా అంటే మేబీ ఉండకపోవచ్చు. సింపతి పెరుగుద్ది. ఎన్నికల సమయంలో ఇటువంటి అడుగులు వేయడం వలన ఖచ్చితంగా సింపతి పెరుగుద్ది. ఎందుకంటే ఒక 1 ఇయర్ బ్యాకో 1.5 ఇయర్ బ్యాకో ఇదిగో నోవా అగ్రిటెక్లో ఇలా జరుగుతుంది సో అండ్ సో రీజన్స్ అని వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే ప్రజలు నమ్మేవాళ్ళేమో. కానీ ఇప్పుడు ఎన్నికలకు 2 నెలల ముందు 2 రోజుల గ్యాప్లో 2 కేసులు పెట్టడం ఖచ్చితంగా దీనిలో రాజకీయ కోణమే కనిపిస్తుంది అనమాట. సో మరి దీన్ని యాక్చువల్లీ టీడీపీ కూడా పొలిటికల్ మార్కెట్లోకి ఎలా తీసుకువెళ్తుంది అనేది ఇంపార్టెంట్. పొలిటికల్ మార్కెట్లోకి ఎంతగా వెళ్తే వైసీపీకి అంత నష్టం. థ్యాంక్ యూ.